హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, నిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ అండి. వచ్చినప్పుడు ఇక్కడ టేబుల్ రోజులు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో, అన్ని ఫ్లవర్స్ పూసాయండి. ఇంకా వెళ్ళాను అక్కడికి. మార్నింగ్ టైము మంగళ స్నానం అది చేపిస్తున్నారనమాట. ముగ్గు చూసారా ఎలా వేశారో. నేను అక్కడికి దాదాపు లేట్గానే వెళ్ళానండి, తొందరగా ఏం వెళ్ళలేదు. ఈ క్లిప్ ముందే యాడ్ అయింది, చూసారు కదా. చాలా బాగా చేశారండి. సింపుల్గా అంటే సింపుల్గా ఏం లేదు, బాగుండింది. చూసారు కదా డెకరేషన్ అదంతా కూడా. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఫంక్షన్ది మొత్తం కూడా ఇందులోనే యాడ్ చేశాను. వీడియో ఎక్కువ తీయలేదండి, అక్కడ చూడ్డానికే సరిపోతుంది అనమాట. వీడియోస్ మళ్ళీ తీయడము ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను అక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను, తీసాను అనమాట. చూసారు కదా మార్నింగ్ టైము మంగళ స్నానానికి ఈ విధంగా అయితే డెకరేషన్ చేసి ఈ విధంగా అయితే పెట్టారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అక్కడ మంగళ స్నానం అంతా అయిపోయిన తర్వాత మరలా ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టానండి. ఆఫ్టర్నూన్ తీసుకొని వద్దామని చెప్పేసి, మార్నింగ్ వదిలిపెట్టాను, ఆఫ్టర్నూన్ తీసుకొని వద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళానన్నమాట. వచ్చి మళ్ళీ ఇక్కడ తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ప్యాకేజింగ్ అయితే జరుగుతుందన్నమాట. ప్యాకింగ్ ఇలా మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవండి, చూస్తున్నారు కదా. ఇంకా ప్యాకేజ్ మొత్తం కూడా ఇవన్నీ చేస్తున్నారు. నేను కూడా ఇంకా కవర్స్ ఓపెన్ చేసి ఇవ్వడము, ఇలా అందరూ ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. దీపు రిషిని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను. ఇంక ఇక్కడ తినడానికి కూర్చున్నారు వీళ్ళైతే అందరూ కూడా. చూసారు కదా ప్యాకింగ్ అన్ని కవర్స్ కూడా ఇలా ఒక దాంట్లో వేసి పెట్టారు. ఇవన్నీ కూడా బయట పెడితే ఇంకా రాత్రి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ ఇవ్వడానికి. రిషి దీపు నేనైతే పైన కూర్చున్నానండి, లేట్గా వచ్చాను. తినేసిన తర్వాత ఇంకా ప్యాకింగ్ అయితే ఇక్కడ తీస్తున్నాను అనమాట. ఇది కూడా మా కిరణ్ అంటే మా అక్క కొడుకుంది ఏమంటే తీసాడండి. నేను ఏది కూడా అక్కడక్కడ షూట్ చేశాను, అంతే, ఎక్కువేం తీయలేదు. చూసుకోవడం, కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడడము ఇదంతా జరుగుతుంది. ప్రతిసారి వీడియో తీసి అంటే ప్రతిసారి మొబైల్ తీసి వీడియో తీయలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా తీయలేదన్నమాట. ప్రతిసారి మొబైల్ తీస్తే బాగోదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు బంధువులు అందరూ అని చెప్పేసి. ఆకు వక్క, అలాగే మా సైడ్ అయితే అత్రాసలు అంటారండి, అవి బెల్లంతో వేస్తారు కదా అవి. అలాగే వాటిని కర్జికాయలు అంటారు. మీరేమంటారో నాకు తెలియదు. మీ సైడ్ ఏమని పిలుస్తారో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా అరటిపండు, తాంబూలము ఇలా అన్నీ కూడా. అక్కడ ప్యాకింగ్ అంతా అయిపోయింది. తర్వాత ఇక్కడ రిషి దీపు వీళ్ళు వచ్చేసి శనగలు కూడా ఇస్తారండి. ఆ శనగలు అయితే అక్కడ ఉడకబెడుతున్నారనమాట. మా అమ్మ అక్కడే కూర్చొని కలబెడుతుంది. ఇంకా దీపు స్కూల్ నుంచి వచ్చేసారు కదా, ఇంకా తిన్నాము. తిన్న తర్వాత ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే మొదలైపోయింది. ఇంకా ఈవినింగ్ వంటలకండి అవన్నీ కూడా. డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే చేశారు సింపుల్గా. ఇంకా దీపు రిషి అయితే ఆడుకుంటున్నారు, చెమటలు పడుతున్నాయండి. ఇంకా అలాగే ఆడుకుంటున్నారు. దాదాపు 3:30 వరకు అక్కడే ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. స్కూల్ నుంచి వచ్చారు కదా, జస్ట్ అలా ముఖం కడిగిచ్చేసి డ్రెస్ మార్చాను అనమాట. దీపు షార్ట్ వేసుకున్నాడంతే. ఇంకా చిన్నగా ఇంకా అప్పటికే ముఖం వాడిపోయిందండి. పొద్దున్న వచ్చాం కదా, మధ్యాహ్నము మళ్ళీ ఇదంతా నైట్ లంచ్ అండి, డిన్నరు. ఫంక్షన్కి అయితే ఇక్కడ నేను కూడా వెళ్తున్నాను. శారీ అయితే బాగుండిందండి నాదైతే. ముందు మా అమ్మ రిషి వెళ్ళారు, ఇంకా తర్వాత నేను వెళ్తున్నాను అనమాట. పిస్తా గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ కూడా నా శారీ బాగా అనిపించింది. కుర్చీలు నేనే కట్టుకున్నానండి అవైతే. ఎల్బో హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను బ్లౌజ్కి. రెడ్ కలర్ బ్లౌజ్కి మిర్రర్ వర్క్ వేయించుకున్నాను. నాకు ఈ పాప కూడా కూతురు వరుస అవుతుంది, రిషికి అక్క అవుతుంది. చూసారు కదా అలా చూడు ఫోటో సైడ్ అంటే తర్వాత చూసిందండి. నైట్ టైము ఎక్కువసేపు ఉండలేదండి. ఇంకంతా పెట్టేసిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకెళ్ళిపోయాము. అక్కడికే 9:30 10 అలా అయిందనమాట. చూసారు కదా ఇంకా నేను కూడా పెట్టేసి
ఈ వీడియో కూడా అండి అస్సలు తీయించేదాన్ని కాదు. మా వదిన ఉంటే వదిన వీడియో వదిన అంటే తీసిందనమాట. ఇంకా లేకపోతే ఇది కూడా లేదు. చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, లుక్ కూడా చాలా బాగుండిందండి శారీ అయితే. మా వదిన తీసింది కాబట్టి ఈ వీడియో అయినా ఉంది, గుర్తుగా ఉంటుంది. అలాగే నైట్ టైం కదా, లైటింగ్ అంతా కూడా ఎలా చేశారో చూడండి. ఇంకా తాంబూలంగా కవర్, గిఫ్ట్ కవర్ అయితే ఇచ్చేశారు. తర్వాత కిందకైతే వచ్చేసి తిని తర్వాత వెళ్ళాము. చూసారు కదండి వీడియో. మెచ్యూర్ ఫంక్షన్ అండి ఇదైతే. తన శారీ నా శారీ సేమ్, కొద్దిగా కలర్ డిఫరెన్స్ అండి అంతే. గౌతమికి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, నాది రెడ్ కలర్ వచ్చేసింది. రిషి చూసారా, ఫ్రాక్ వేసానండి, భలే ఉండింది ఫ్రాక్ అయితే. మమ్మీ నాకు గుచ్చుకుంటుంది అని చెప్పేసి తీసేసింది. తీసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వద్దు గుచ్చుకుంటుంది అంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఆ డ్రెస్ అయితే